వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ స్టైలే వేరు. ప్రపంచం మొత్తం ఉలిక్కిపడేలా నిర్ణయాలు తీసుకుంటారనే పేరుంది ఆయనకు. రాకెట్ మ్యాన్ ఎప్పుడు ఎలా స్పందిస్తారో ఎవ్వరికీ అర్థం కాదు. ఆయన నడక, వ్యవహార శైలి కంప్లీట్ గా వేరే విధంగా ఉంటాయి. పేద దేశమైన ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా అణు పరీక్షల విషయంలో వెనక్కి తగ్గేదిలా అన్నట్లుగా ఉంటారు. నిత్యం వార్తల్లో ఉండే కిమ్ జోంగ్ ఉన్లో మరో కోణం కనిపించడంతో అందరూ షాక్ కి గురయ్యారు. తనను నమ్మిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు. యుద్ధభూమిలో పోరాడిన సైనికులను చూసి కిమ్ జోంగ్ ఉన్ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. నార్త్ కొరియా సుప్రీం లీడర్ మైండ్ సెట్ చాలా డిఫరెంట్. సాయం కోరిన వారికి కాదనకుండా దానకర్ణుడి లెవెల్లో బిల్డప్ ఇస్తుంటారు. చూడడానికి చాలా సింపుల్ గా కనిపిస్తున్న లోపల మాత్రం మరో కోణం ఉంటుందని చెబుతుంటారు. యుద్ధభూమిలో రష్యాకు మద్దతుగా సైనికులను పంపించారు. కిమ్ ఆదేశాలతో రణరంగంలో ఉక్రెయిన్ కు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాటం చేశారు. బాంబులు, మిసైల్స్ కు ఎదురొడ్డి భార్యా బిడ్డలకు దూరంగా గన్స్ తోనే సావాసం చేశారు. ప్రజెంట్ రెండు దేశాల మధ్య శాంతి ప్రణాళిక ఒప్పందం దిశగా అడుగులు పడడంతో స్వదేశానికి వచ్చారు సోల్జర్స్. రష్యా నుండి తిరిగి వచ్చిన సైనికులను కలుసుకొని ఆప్యాయంగా గుండెలకు హత్తుకున్నారు. మీరు రియల్ హీరోస్ అంటూ ప్రశంసించారు. యుద్ధంలో నార్త్ కొరియాకు చెందిన కొంతమంది సైనికులను కోల్పోవడంతో భావోద్వేగానికి గురయ్యారు. ఇది చూసి అక్కడున్న వారందరూ కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి ఎమోషనల్ కిమ్ ను ఎప్పుడూ చూడలేదంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు సహాయం చేయడానికి కుర్యూ ప్రాంతంలో 120 రోజులు ఉండి రక్షణగా నిలిచారు. సైనికుల ధైర్యాన్ని, వీరత్వంగా అభివర్ణించారు కిమ్. పోరాటంలో అనేక ప్రమాదకరమైన ప్రాంతాలను సురక్షితంగా ఉంచారని తెలిపారు. కామన్ గా కిమ్ ను కఠినమైన నాయకుడిగా చూస్తారు. కానీ పబ్లిక్ గా సైనికులను ఆలింగనం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు క్లిష్ట పరిస్థితుల్లో వారు చూపించిన తెగువను కొనియాడారు. రష్యాలో మరణించిన వీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. వారి త్యాగాలను దేశం ఎప్పటికీ మరిచిపోదు అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, కిమ్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. కష్టకాలంలో అండగా ఉంటారని ముందుకొచ్చారు. ఉక్రెయిన్ కు నాటో దేశాలు, అమెరికా సాయంతో యుద్ధంలో ఇన్నేళ్లు తట్టుకుని నిలబడింది. కానీ రష్యా మాత్రం ఒంటరిగా బరిలోకి దిగింది. మాస్కో నుండి పిలుపు రావడమే ఆలస్యం. వెంటనే తమ దేశ సైనికులను పంపించారు నార్త్ కొరియా సుప్రీం లీడర్. అలా నెల, 2 నెలలు కాదు, కొన్ని నెలల వరకు యుద్ధ భూమిలో గడపాల్సి వచ్చింది. పోరాటంలో అనేక మంది నార్త్ కొరియా సైనికులు మరణించారు. ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో ఒక్కొక్కరుగా స్వదేశానికి చేరుకుంటున్నారు. వారిని చూసి కిమ్ ప్రవర్తించిన తీరుపై అందరూ అవాక్కవుతున్నారు.